మొట్టమొదట ఈ మల్లు భట్టి విక్రమార్క గారి ప్రకటనలు కానీ లేకపోతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు కానీ చూస్తుంటే వాళ్ళకి అసలు విద్యా వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేదని అనిపిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ మీద వీళ్ళు అంటున్నారు మరి అన్ని సామాజిక వర్గాలందరూ కూడా ఒకటే దగ్గర ఉండి చదువుకోవాలి, మరి రాజ్యాంగ ఫలాలను అందరూ అనుభవించాలి అని చెప్పి మేము సమీకృత గురుకులాలు పెడతామంటున్నారు. నేను ఇలా మల్లు భట్టి విక్రమార్క గారిని ఒక ప్రశ్న ఇస్తున్నా, రేవంత్ రెడ్డి గారిని కూడా. మీరు ఎప్పుడైనా గురుకుల పాఠశాలకు పోయినరా? అక్కడ అధికారులతో మాట్లాడినరా? అక్కడ విద్యార్థులతో మాట్లాడినరా? ఉపాధ్యాయులతో మాట్లాడినరా? అసలు ఆ గురుకులాలు పెట్టిన జీవోని ఎప్పుడైనా మీరు చూసినరా? చూడలేదు. చూస్తే మీరు ఈ సమీకృత గురుకులాలను తీసుకురారు. ప్రతి గురుకులానికి కూడా ఒక జీవో ఉంటుంది. ఆ జీవోలో విద్యార్థులు ఏ ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఏ ఏ నిష్పత్తిలో రావాలనేది స్పష్టంగా జీవోలో ఉంటుంది. ఎస్సీ గురుకులాలు అయితే 75% ఎస్సీలు, 25% మిగతా సామాజిక వర్గాలకు మాకు మంచి ఫ్యాకల్టీ కావాలని, వాళ్ళు మంచి ఫ్యాకల్టీ కావాలని డిమాండ్ చేస్తుంటే మీరేమంటున్నారు? ఫ్యాకల్టీ 2000 మందిని ఒకటే రోజు రాత్రి తీసేసిండ్రు. 2000 మందిని ఒకటే రోజు రాత్రి తీసేసిండ్రు. నేను ఆనాడు సాంఘిక సంక్షేమ మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, కొప్పుల ఈశ్వర్ గారు, మేమందరం, బల్క సుమన్ గారు, మేమందరం పోయి కొట్లాడితే మళ్ళీ తీసుకొచ్చి ఆ 2000 మందిని రీఇన్స్టేట్ చేసిండ్రు. వాళ్ళకి జీతాలు ఇంతవరకు రాలే. అదేవిధంగా ఖైదీలకు 83 రూపాయల డైట్ చార్జెస్ ఉంటే జైళ్లలో విద్యార్థులకు 37 రూపాయలే ఉంటున్నాయి. వాటిని పెంచండి అని మేము ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతవరకు దాని మీద ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి కనీసం అంటే 60 రూపాయలు విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచే విధంగా చూడండి. ఆ 662 గురుకులాలు కేసీఆర్ గారి హయాంలో ఏవైతే వచ్చినాయో వాటికి ముందు పక్కా భవనాలు కట్టించండి. మండలాలకు ఒక గురుకులం ఉంది, ఆ మండలాల్లో గురుకుల భవనాలు కట్టించండి. దాని తర్వాత మీరు 1-2 చోట్ల మీరు ప్రయోగం చేస్తే చేయండి, కానీ ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ మాత్రం చేయకండి. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే అసలు ఇంత జరుగుతున్నది. నిన్నగాక మొన్న మల్లు భట్టి విక్రమార్క గారు ఇగో మా సమీకృత గురుకులాలు ఈ విధంగా ఉండబోతున్నాయని చెప్పి ఒక పెద్ద డిజైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. నేను భట్టి విక్రమార్క గారిని అడుగుతా ఉన్నాను, మీరు చాలా సీనియర్ లెజిస్లేటరు, అదేవిధంగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు, జీవో లేకుండా డిజైన్స్ ఎట్లా ఫైనలైజ్ చేసిండ్రు మీరు? అసలు మీ సమీకృత గురుకులాలకు దాని విధి విధానాలు ఏమిటి? విద్యార్థులను ఎట్లా సెలెక్ట్ చేస్తారు? దానికి ఫ్యాకల్టీని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారు? వాటన్నిటికి సంబంధించి ఒక జీవో ఉండాలి కదా, ఒక గవర్నమెంట్ ఆర్డర్. ఆ జీవో లేకుండానే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అన్ని ఇచ్చేసిండ్రు. 5,000 కోట్లు కట్ చేస్తున్నామని చెప్తున్నారు. 22,500 మందికి మీరు 25 కోట్లు పెట్టి ఒక్కొక్క స్కూల్ కట్టిస్తామంటున్నారు. వేరే జీవో. దీని మీద అసలు విస్తృత చర్చ జరిగిందా? అసలు అఖిలపక్ష సమావేశం పెట్టాలి కదా. మరి ఇంత గొప్ప సబ్జెక్టు, ఇంతమంది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే సబ్జెక్టు, మరి దాని మీద ఒక అఖిలపక్ష సమావేశం పెట్టాలి, విద్యావేత్తలతో మాట్లాడాలి. మీకు విద్యా కమిషన్ కూడా ఉన్నది, వాళ్ళైనా కన్వీన్ చేయవచ్చు ఒక సమావేశం పెట్టి. మరి ఎందుకు ఈ సమీకృత గురుకులాల వల్ల లాభం ఉన్నదా, నష్టం ఉన్నదా, లేకపోతే పిల్లల జీవితాలు ఏ విధంగా మారుతాయి, ఇప్పుడున్న గురుకుల వ్యవస్థ వల్ల వచ్చిన సమస్యలు ఏమిటి, దాని మీద డిస్కస్ చేయాలి కదా. డైట్ ఛార్జీల మీద డిస్కస్ చేయాలి. ఇంతవరకు యూనిఫామ్ గతి లేదు సోషల్ వెల్ఫేర్లో. రాబోయే వింటర్ చాలా తీవ్రంగా ఉండబోతున్నది, చలికాలం. ఇంతవరకు ఒక్క గురుకుల పాఠశాల కూడా ఉలెన్ రగ్గు సప్లై కాలే. నెక్స్ట్ మంత్ నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఎట్లా బతకాలి? నెక్స్ట్ మంత్ నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది. పిల్లలకి ఇంతవరకు రగ్గులు లేవు. కొన్ని గురుకుల పాఠశాలలో ఇప్పటి వరకు కూడా ఆటలు ఆడుకోవడానికి బూట్లు లేవు, ట్రాక్ సూట్లు లేవు. వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించిందా? డైట్ ఛార్జీల పరిస్థితి ఘోరంగా ఉన్నది. మెస్ కాంట్రాక్టర్లకి ఇంతవరకు కూడా ఎవరికి బిల్స్ రాలేదు. ఉపాధ్యాయులకు జీతాలు నెలకు 1వ తారీఖు నాడు ఇస్తా ఉన్నారు. ఇంతవరకు చాలా చోట్ల కూడా జీతాలు రాలేదు. పార్ట్ టైం టీచర్లకైతే అసలే రావడం లేదు, కాంట్రాక్ట్ టీచర్లకు కూడా అసలే రావడం లేదు. మరి వీటి గురించి ఆలోచించాలి కదా, మౌలికమైన సమస్యలు. అందుకొరకే మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు దయచేసి తెలంగాణ ప్రజలను మూసీ నది సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల నుంచి తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే రేవంత్ రెడ్డి గారు, మల్లు భట్టి విక్రమార్క గారు, మీరు ఈ 6 గ్యారంటీల నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడానికి మరొక కొత్త నినాదం తీసుకొచ్చిండ్రు, ఈ సమీకృత గురుకులాలు. ఇది కేవలం ప్రజలను పక్కదో పట్టించే మరి ఎత్తుగడనే తప్ప ఇంకొకటి కాదు. అదేవిధంగా మీరు దయచేసి ప్రజలకు నిజాలు చెప్పండి.
అంతే తప్ప అబద్ధాలు చెప్పి గత ప్రభుత్వం మీద రాళ్ళు వేయకండి. ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు, ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎక్కడ కూడా లేని విధంగా తెలంగాణ గురుకులాలను తీర్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. అది దయచేసి మీరు దాని మీద రాళ్ళేయకండి, ఆ వ్యవస్థ మీద రాళ్ళేయకండి, ఆ వ్యవస్థను ఆడుకోకండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ బంద్ చేయలేదు, దివంగత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ బంద్ చేయలేదు, అది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వచ్చింది, అది బంద్ చేయలేదు కదా. మీరు కూడా మీకు దమ్ముంటే ఈ 662 గురుకులాలకు పక్కా బిల్డింగులు కట్టండి, స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టండి. కేసీఆర్ గారు స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టాడు, దాదాపుగా 70 స్పోర్ట్స్ అకాడమీ పెట్టిండు. వాటికి పక్కా బిల్డింగులు కట్టండి, వాటికి మంచి మంచి కోచ్లను తీసుకురండి, క్రికెట్ కోచ్లను తీసుకురండి, అదేవిధంగా సాఫ్ట్బాల్ కోచ్లను తీసుకురండి, బాక్సింగ్ కోచ్లను తీసుకురండి, మంచి బిల్డింగ్లు కట్టండి, అద్భుతమైన ఫెసిలిటీస్ ఇవ్వండి. ఎవరైతే అంటున్నారు కోచింగ్ సెంటర్లో పెట్టండి కొత్తగా, ఎవరైతే అంటున్నారు ఈ హయాంలో ప్రభుత్వంలో 200 మంది డాక్టర్లు అయితే మీరు 600 మంది డాక్టర్లను తయారు చేయండి కదా, ఎవరైతే అంటున్నారు. అంతే తప్ప ఉన్నదాన్ని గత ప్రభుత్వం నాశనం చేసింది, లేకపోతే గత ప్రభుత్వం శిథిలం చేసింది, విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని ఈ తప్పుడు సంకేతాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వకండి. అర్జెంటుగా అఖిలపక్ష సమావేశం పెట్టండి, అఖిలపక్ష సమావేశం పేరెంట్స్తో పెట్టండి, అదేవిధంగా విద్యావేత్తలతో కూడా సపరేట్గా సమావేశాలు పెట్టండి. పెట్టి అసలు ఈ గురుకులాల పరిస్థితి ఏంది, గురుకులాలను మీరు ఏం చేయాలనుకుంటారు, ప్రజల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఈ సమీకృత గురుకులాలు ఏవైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చేస్తున్నారో ఆ రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమాన్ని బంద్ చేసి ఇప్పుడున్న గురుకులాలకు 662 గురుకులాలకు పక్కా భవనాలు కట్టించిన తర్వాతనే మిగతా ప్రయోగాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసినట్టుగా చెప్తున్నాను. జై తెలంగాణ. బంద్ కావాలన్నా, గిరిజన సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా, మరి ఏ గురుకులాలు ఉండాలి మీరు చెప్పండి. ఇవన్నీ సమీకృత గురుకులాలే కదా. ఇప్పుడు మీరు కొత్తగా చేసేది ఏమున్నది, దాని మీద మీరు స్పష్టత ఇవ్వడం లేదు. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో మరి ఒక్కొక్క గురుకులానికి 640 మంది విద్యార్థులు పెట్టి, ఆ 600 బాయ్స్కి ఒక గురుకులం, గర్ల్స్కి ఒక గురుకులం, అట్లా 640 మంది విద్యార్థులను పెట్టి ఒక్కొక్క గురుకులానికి కనీసం అంటే 7 నుంచి 10 ఎకరాల భూమి కేటాయించి ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపుగా 1,00,000 రూపాయలు ఖర్చు చేసిన ఘనత మరి కేసీఆర్ గారి. ఇలా మీరేం చేస్తూ ఉన్నారు? అదేవిధంగా మండలానికి ఒక గురుకులాన్ని ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. నియోజకవర్గం అని మీరు అంటున్నారు, మండలానికి కూడా ఒక గురుకులాన్ని ఇచ్చారు. మండలంలో ఒక ఎస్సీ గురుకులమో, ఒక ఎస్టీ గురుకులమో, లేకపోతే ఒక బీసీ గురుకులమో, ఒక మైనారిటీ గురుకులం ఉంటుంది. ఇలా ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరు మీద మీరు మండలాల్లో ఉండే గురుకులాలన్నీ కూడా రద్దు చేసి నియోజకవర్గంలో ఒక దగ్గరికి తీసుకొస్తామంటే మరి ఆ మండల ప్రజలు ఏం కాను ఎప్పుడన్నా ఆలోచించిందా? ఆ మండలాల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఏం కాను? ఇప్పటికే అన్ని సంక్షేమ శాఖల్లో చాలా గురుకులాలు కూడా వాళ్ళు ఆ మండలాల్లో భూమిని కూడా తీసుకున్నాయి బిల్డింగ్ కట్టాలని చెప్పేసి. ఇలా ఆ భూమి ఏమైపోతుంది?